నంద్యాల జిల్లా ఆవుకు మండలం రామాపురం గ్రామంలో సిఎస్ఐ చర్చి ఆవరణలో ప్రభుత్వ మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బనగనపల్లె సిఐ మంజునాథ్ రెడ్డి, ఆవుకు మండల టీడీపీ నాయకుడు ఉగ్రసేనారెడ్డి పాల్గొన్నారు. బనగనపల్లె రూరల్ సిఐ మంజునాథ్ రెడ్డి, ఆవుకు మండల టీడీపీ నాయకుడు ఉగ్రసేనారెడ్డి చేతుల మీదుగా 80,000 రూపాయలు విలువ చేసే 189 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. సిఐ మంజునాథ్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్యూజన్ ఫైనాన్స్ సంస్థ వారు విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడంతో పాటు ఫ్యూజన్ ఫైనాన్స్ సంస్థ యాజమాన్యం వారు చేసే సేవా గుణం మంచిదని ఆయన కొనియాడారు. తరపున ధన్యవాదాలు చెప్తాం. పెద్దలు చెప్పేటువంటి విషయాలు మీరు చక్కగా వినాలి. నేటి బాలలే రేపటి భావి భారత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు కార్యక్రమం చేస్తామంటే దీంట్లో భాగంగా పిల్లలకు స్కూల్ బ్యాగ్స్, బుక్స్, అవి కొన్ని వస్తువులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఈ విధంగా మంచి కార్యక్రమాలు ఇంకా అదర్ ఈ కంపెనీస్ చేస్తే బాగుంటుందని ఇక్కడ పూర్ పీపుల్కి అవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆ విధంగా వీళ్ళ యొక్క ఎదుగుదలకు కొంచెం పాటు పేదల ఎదుగుదలకు తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మిగతా ఈ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నిటి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైనా కానీ ఈ ఏరియాలో అంటే వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పిల్లలకు ఎవరైతే బాగా పూర్తిస్తున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని, ఈ విధంగా ఇప్పుడు ఇచ్చిన పిల్లలకు కూడా మంచిగా సద్వినియోగం చేసుకోవడం. అదేవిధంగా ఇక్కడ ఉన్న టీచర్లతో సహా మాట్లాడి అన్నీ కూడా ఇవన్నీ బాగా సద్వినియోగం చేసుకుంటారని ఈ సందర్భంగా అందరికీ కార్పొరేట్ సెక్టర్ ఉన్న వాళ్ళకి మరోసారి విజ్ఞప్తి ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మంచి కార్యక్రమాలు చేయడానికి ముందు రావాలని పిలుపునిస్తున్నాం. రామాపురం గ్రామంలోని ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇలాగే ఈ కార్పొరేట్ కంపెనీలు ఏవైతే మన నియోజకవర్గంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇలా గవర్నమెంట్ సెక్టర్లో స్కూళ్ళకు కానీ ఇంకా అంగన్వాడీస్కి కానీ మీ తరఫు నుంచి సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పి ఆశిస్తున్నాము. ఇలాంటి చేయడం వల్ల ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం కూడా కొంచెం బడ్డం తగ్గుతుంది. ఇలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ వల్ల మిగతా కంపెనీల వల్ల ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు కూడా ఈ